హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రావణి. అండ్ హెయిర్ గురించి నేను ఒక టిప్ చెప్తాను కదా, అది ఏంటంటే అదే నేను నెంబర్ ఆఫ్ హెయిర్ ప్యాక్స్ యూజ్ చేస్తాను, హెయిర్ ఆయిల్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఇంకొక హెయిర్ ఆయిల్. అందరికి కోకోనట్ ఆయిల్ తెలిసిందే అండ్ ఆముదం కూడా తెలిసిందే అన్నమాట. ఆముదం చిన్నప్పుడు మనం ఆముదాన్ని చాలా వంటకు కూడా యూజ్ చేసేవాళ్ళు అంట. ఆముదాన్ని నాకు చెప్తే నేను విన్నాను, నాకు అంత ఐడియా లేదు దాని గురించి. బట్ ఇప్పుడైతే నేను హెయిర్ కి ఎలా యూజ్ చేస్తారు, ఆముదంని కొబ్బరి నూనెని ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలి, కొబ్బరి నూనె ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అండ్ ఆముదాన్ని ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను, ఓకేనా. అండ్ హెయిర్ కి యూజ్ చేయటం వల్ల ఆముదం చాలా అంటే చాలా బాగుంటది. హెయిర్ అయితే హెయిర్ బ్లాక్ గా అవుతుంది. కొంతమందికి హెయిర్ రెడ్డిష్ గా ఉంటది కదా, ఆ రెడ్డిష్ గా ఉన్న వాళ్ళ హెయిర్ కూడా బ్లాక్ గా అవుతుంది. అండ్ వైట్ హెయిర్ ఉంటుంది కదా, ఆ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా హెయిర్ బ్లాక్ గా అవడానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఆముదాన్ని ఎక్కడైనా జాయింట్స్ పెయిన్స్ ఉన్నా కూడా, పెయిన్స్ ఉంటాయి కదా షోల్డర్స్ కానీ నీస్ కానీ, అట్లా ఏమైనా పెయిన్స్ ఉన్న దగ్గర కూడా ఆముదాన్ని లైట్ గా వేడి చేసి, ఆ వేడి వేడి నూనెతో, గోరువెచ్చని నూనెని లైట్ గా కొంచెం తీసుకొని అలా మర్జన చేసాం అనుకోండి, అలా అలా మర్దన చేస్తే ఎలాంటి నొప్పుల నుంచైనా సరే రిలీఫ్ కంపల్సరీగా 5 minutes లో రిలీఫ్ దొరుకుతుందండి. నేను ట్రై చేశానండి, అందుకని నేను మీకు చెప్తున్నాను, ఓకేనా. అండ్ దీన్ని ఇప్పుడు ఎంత క్వాంటిటీలో ఎలా తీసుకోవాలి హెయిర్ కి అనే దాన్ని ఇప్పుడు మనం చూద్దాం అనమాట. నేను మాత్రం బయట పారాషూట్ కొబ్బరి నూనె దొరుకుతుంది కదా డబ్బా, నేను అది తీసుకోలేదు. బయట న్యాచురల్ గా మాకు ఇక్కడ దగ్గరలో ఒక మిల్ ఉంది, కొబ్బరి నూనె మిల్లు. అండ్ ఆముదం కూడా నేను అక్కడి నుంచే తీసుకొచ్చానండి, న్యాచురల్ గా దొరుకుతుంది అన్నమాట. చూడండి ఎంత ప్యూరిటీగా ఉందో చూడటానికి కూడా కదా. ఎస్, నేను ఎప్పుడు అక్కడే తీసుకొస్తానండి. ఆయిల్ చాలా బాగుంటది, మంచి స్మెల్ కూడా వస్తుంది. అంటే మన ఇంట్లో ఇంత చిన్న గ్లాస్ ఉంటది కదా, హాఫ్ గ్లాస్, ఓకేనా. ఆ గ్లాస్ నిండుగా కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. ఫస్ట్ చూపిస్తున్నాను కదా నేను వీడియోలో మీకు, దీని నిండుగా కొబ్బరి నూనె తీసుకోండి. ఒక గిన్నె తీసుకోండి, ఓకేనా. ఇలాంటి చిన్న గిన్నె తీసుకోండి, మన గ్యాస్ మీద పెట్టే అంత, ఓకేనా. ఇది గ్యాస్ మీద పట్టాలన్నమాట, ఓకేనా గిన్నెని. ఎస్, ఈ గ్లాస్ నూనె తీసుకోండి. ఒక గ్లాస్ కొబ్బరి నూనె. అండ్ నాకు ప్రెసెంట్ కొంచెమే కావాలి కాబట్టి నేను కొంచెం క్వాంటిటీలోనే తీసుకుంటున్నానండి. అండ్ దీన్ని 2 weeks వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి, ఓకేనా. అండ్ ఆముదం హాఫ్ గ్లాస్, గ్లాస్ కొబ్బరి నూనెకి హాఫ్ గ్లాస్ ఆముదం అండి. ఇదిగోండి చూసారా, ఒక గ్లాస్ కొబ్బరి నూనెకి అండ్ హాఫ్ గ్లాస్ ఇది ఆముదం తీసుకొని రెండింటిని బాగా ఇలా కలిపేయండి అండి, ఓకేనా. ఇలా బాగా కలిపేయాలి. మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టి లైట్ గా వేడయ్యేదాకా ఉంచాలన్నమాట. లైట్ గా వేడైపోవాలి. ఈ ఆముదం అనేది ఇప్పుడు దాకా చాలా థిక్గా ఉన్నది కదా, ఎప్పుడైతే మనం గ్యాస్ మీద పెట్టి వేడి చేస్తామో అప్పుడు చాలా పల్చగా అయిపోతుందండి, ఓకేనా. దీన్ని ఎలా వేడి చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు నేను స్టవ్ వెలిగించాను, ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టండి, ఓకేనా. చూడండి, ఇలా వేడవుతున్నప్పుడు మనకి ఎలా కనిపిస్తుందో, వేడవుతుంది అనమాట, ఓకేనా. సిమ్ లోనే పెట్టాలి ఇదంతా, ఈ ప్రాసెస్ అంతా సిమ్ లోనే జరగాలి మనకి, ఓకేనా. ఓవర్ ఫ్లేమ్ పెట్టకండి, ఎక్కువ ఫ్లేమ్ లో పెడితే మాత్రం దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అనేది మన హెయిర్ కి అందదు అనమాట, ఓకేనా. సిమ్ లో పెట్టి ఎంతసేపు వద్దు, 1 minute కూడా వద్దండి, హాఫ్ మినిట్ సరిపోతుందండి. చూడండి ఎంత థిక్గా ఉండాల్సింది ఆముదం, చూడండి ఎలా పల్చగా అయిపోయిందో కదా. ఎస్, ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోండి. లైట్ గోరువెచ్చగా అయితే సరిపోతుందండి, ఎక్కువ టూ మచ్ ఫ్లేమ్ లో అయితే వద్దు, చెప్పాను కదా. సో ఇలా అయిన దాన్ని మనం పక్కకు తీసుకొని గోరువెచ్చగా ఇవ్వాలి. ఒకేసారి హీట్ మీద పెట్టొద్దండి, హెయిర్ కి లైట్ గోరువెచ్చగా పెట్టాలన్నమాట, ఓకేనా. ఇలా దించేసుకోండి.
గోరువెచ్చగా ఉండాలన్నమాట. ఓకేనా, మనకి గోరువెచ్చగా మన చేపెడితే ఓకే, మనం వేడి పట్టే అంత వరకు ఉండాలన్నమాట. మన చెయ్యి మన వేడి పట్టింది అనుకోండి, అప్పుడు హెయిర్ కి ఎలా అప్లై చేయాలో నేను చూపిస్తాను మీకు. ఓకేనా. ఓకే అండి, ఇది నా చెయ్యి పెట్టేంత వేడి వరకు వచ్చింది, నా చెయ్యి పట్టినంత వరకు, అంటే వేడిని తట్టుకోగలిగేంత. అండ్ మీరు ఎలా అప్లై చేసుకుంటే ఇలా ఇలా తీసుకోవాలి, ఇలా ఇలా రబ్ చేయాలండి. ఓకేనా, ఇలా రబ్ చేస్తున్నప్పుడు హెయిర్ రూట్స్ కదులుతాయండి. హెయిర్ రూట్స్ కదిలి ఇలా బ్లడ్ సర్క్యులేషన్ ఫామ్ అయిపోతుంది అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ బాగా మంచిగా జరిగి మన హెయిర్ ఫాల్ అనేది తగ్గటానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. బాగా అంటే బాగా, నేను ఎక్కువ ఇదే యూజ్ చేస్తానండి నా హెయిర్ కి. ఓకే, ఎవరికైనా సజెషన్ ఇవ్వాలన్నా నేను ఇదే చెప్తాను, ఆముదం తప్ప ఇంకా ఏ ఆయిల్ అస్సలు యూజ్ చేయను నేనైతే. ఆముదం, కొబ్బరి నూనె ఆ రెండు మిక్స్ చేసి యూజ్ చేస్తాను నేను. ఆముదం అంత మంచిది హెయిర్ కి ఏది ఉండదండి, ఈవెన్ బాదం ఆయిల్ అయినా సరే. ఓకేనా, నాకు బాదం ఆయిల్ అస్సలు పడదు, హెయిర్ లాస్ అవుతుంది బాగా. ఈ ఆముదం కొబ్బరి నూనె ఈ రెండు మిక్స్ చేసి నేను ఎప్పుడైతే యూజ్ చేశానో నా హెయిర్ అనేది చాలా బాగుందండి. బ్లాక్ గా కూడా కనిపిస్తుంది, చాలా బ్లాక్ గా కనిపిస్తుంది. అండ్ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి అయితే ఇంకా మంచిగా ఉపయోగపడుతుందండి. చూడండి నా హెయిర్ ఎంత పొడుగ్గా ఉందో కదా, వీడియోలో కనిపిస్తుంది కదా. నా హెయిర్ ఇంకా చాలా లాంగ్ ఉండేయండి, ఇంకా ఇంకా లాంగ్ ఉండే, బట్ హెయిర్ కట్ చేసిన నేను. దాన్ని పోషించడానికి చాలా కష్టం అవుతుంది నాకు, సో అందుకే హెయిర్ కట్ చేసిన. చూడ, హెయిర్ మాత్రం కంపల్సరిగా పెరుగుతుందండి. కానీ మీరు హెయిర్ కి ఆయిల్ అప్లై చేయటం ఎప్పుడైనా సరే, ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉండాలి, చల్లగా ఉండకూడదు, గోరువెచ్చగా ఉండాలి. అండ్ ఇలా తీసుకొని పిన్ టు పిన్ ఇలా అప్లై చేయాలన్నమాట. ఓకేనా, హెయిర్ రూట్స్ కదలాలండి, అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ జరిగి హెయిర్ అనేది ఊడకుండా ఉంటది. ఓకేనా, ఎస్, అంత మొత్తం ఇలా అప్లై చేసుకోండి బాగా, రూట్స్ కింద మొత్తం అప్లై చేయండి ఇలాగా. ఓకేనా, ఇలా బాగా అప్లై చేసిన తర్వాత ఒక ½ దాకా ఇట్లా మూడేసేసుకొని ఉంచుకోండి. ఓకేనా, ½ తర్వాత ఇలా హెయిర్ టై చేసుకున్న తర్వాత హెడ్ బాత్ చేయొద్దండి, 3 days కి వన్స్ మాత్రం హెడ్ బాత్ చేయండి. ఓకేనా, ఇది డైలీ వేర్ యూస్ చేసుకునే హెయిర్ ఆయిల్ అనమాట. ఎస్, డైలీ యూస్ చేసుకోవచ్చు ఈ హెయిర్ ఆయిల్ ని. నేనైతే 3 days కి వన్స్ హెడ్ బాత్ చేస్తాను, ఇది అప్లై చేస్తాను రోజు. 3 days కి వన్స్ హెడ్ బాత్ చేస్తాను, ఎందుకంటే ఆముదం కదా కొంచెం మడ్డీగా అనిపిస్తుంది అనమాట. అట్లా కూడా ఉంచుకోకూడదు, వీక్లీ 2 times కంపల్సరీగా హెడ్ బాత్ చేయాలి. 3 days కి వన్స్ 3 days కి వన్స్ హెడ్ బాత్ చేయాల్సిందే, లేకపోతే హెయిర్ ఎక్కువ ఊడిపోతుందండి. ఓకేనా, ఎస్. ఇక ఇలా ½ తర్వాత ఇలా టై చేసుకున్నాక ఇంకా మామూలుగా హెయిర్ జడేసేసుకోండి. ఓకేనా, ఎస్, మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ హెయిర్ టిప్ అనేది. యూజ్ అవుతుంది అనుకుంటున్నాను బాగా మీ అందరికి, హెయిర్ ఫాల్ అయిన వాళ్ళందరికీ. అండ్ హెయిర్ ఊడిపోతున్న వాళ్ళకి కూడా చాలా మంచిగా ఉంటుంది. ఎక్కడైతే మనకి ఇలా ముందు ఊడిపోతుందో అక్కడ కూడా హెయిర్స్ అనేది చిన్న చిన్నవి వస్తూ ఉంటాయండి ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తే. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బై బై, టేక్ కేర్.